నేటి మన క్రైస్తవత్వంలో కనిపిస్తున్నటువంటి అత్యంత గంభీరమైన సమస్యల్లో ఒకటి శరీర సంబంధమైన క్రైస్తవ్యం. ఇది క్రీస్తుపై విశ్వాసాన్ని బహిరంగంగా ఒప్పుకుంటూనే ఆ విశ్వాసానికి లోబడి జీవించకుండా స్వార్థం, సౌకర్యం, సాంస్కృతిక ఆలోచనలు మరియు శరీర కోరికల చేత నడిపించబడేటువంటి జీవితం. బయటకది ఆత్మీయంగా కనిపించినా లోపల దేవుని చిత్తం కాక మనస్సు మరియు శరీరమే రాజ్యమేలుతాయి. ఈ స్థితి అమాయకత్వం కాదు, ఇది అవిధేయత ద్వారా కొనసాగించేటువంటి అపరిపక్వత. అందుకే అపోస్తలుడైన పౌలు ఆత్మీయ వరాలు ఉన్నప్పటికీ శరీరానుసారంగా నడిచినటువంటి కొరింథీయుల గురించి మీరు శరీర సంబంధులే అని గట్టిగా హెచ్చరించాడు. 1 కొరింథీ 3వ అధ్యాయము మొదటి 3 వచనాల్లో. ఈ శరీర సంబంధమైనటువంటి క్రైస్తవ్యం నేడు ఆత్మీయత అనే ముసుగులో సంఘాల్లో విస్తరిస్తోంది. పశ్చాత్తాపం, పరిశుద్ధత, విధేయత స్థానంలో భావోద్వేగాలు, సంగీతం, ఉత్తేజం, బాహ్య ప్రదర్శనలు కొలమానంగా మారాయి. అసూయ, కలహం, విభజన ఉన్న చోట ఆత్మీయత ఉండదు, అక్కడ శరీరమే పాలిస్తుంది. శరీరానుసారమైనటువంటి ప్రవర్తనను ఆత్మీయతగా పిలువబడ్డమే అత్యంత ప్రమాదకరం. భావోద్వేగ స్పందనలు ఆత్మ నడిపింపునకు సూచికలు కావు. అవి చాలాసార్లు శరీరం కోరుకునేటువంటి తాత్కాలిక అనుభూతులే. లేఖనం ఈ విషయాన్ని స్పష్టంగా చెబుతుంది. రోమా 8:6 ప్రకారము శరీరానుసారమైన మనస్సు మరణము అని. యేసుక్రీస్తు మనకు నేర్పించింది ఒక విషయం ఉందండి, స్పష్టమైన విషయం ఏంటంటే ఆయన్ను వెంబడించడం అంటే తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువని ఎత్తుకోవడం. లూకాసు వార్త 9వ అధ్యాయం 23వ వచనంలో ఈ మాటలు రాయబడ్డాయి. ఆయన్ను ప్రేమించడం భావోద్వేగ ప్రకటన కాదండి, అది విధేయతలో కనిపించే జీవితం. మీరు నన్ను ప్రేమించినట్లా నా ఆజ్ఞలను గైకొనుడి అని యోహాను సువార్త 14:15లో చెప్పినట్టు మన జీవన విధానాల్లో ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. కన్నీళ్లు మార్పుకు హామీ కావు, ఉత్తేజం విధేయతకు బదులు కాదు. ఆత్మ నడిపింపు గల క్రైస్తవ జీవితం భావాల చేత కాదు గాని దేవుని యొక్క వాక్యానికి లోబడి నడిచేటువంటి జీవితం. కాబట్టి శరీర సంబంధమైనటువంటి క్రైస్తవ్యం ఆత్మీయత కాదు, అది స్పష్టమైనటువంటి అవిధేయత. ఈ శరీర సంబంధమైన క్రైస్తవ్యం మరింత ప్రమాదకరంగా మారేది ఎప్పుడంటే దానికి నాయకత్వం వహించేవారు తమను తాము విలాసవంతమైనటువంటి సంపద, ఖరీదైనటువంటి జీవన శైలితో ప్రదర్శించుకున్నప్పుడు. ఈ సంపదను దేవుని ఆశీర్వాదంగా, అధిక ఆత్మీయతకు నిదర్శనంగా భావించడం ఘోరమైనటువంటి మోసం. ఎందుకంటే ఇది క్రీస్తు మరియు అపోస్తలులు చూపించినటువంటి మార్గానికి పూర్తిగా విరుద్ధం. వారు నేర్పింది త్యాగపూరితమైనటువంటి సేవ, దీనత్వం, విధేయత. విలాసం కాదు, ఆడంబరం కాదు. నిజమైన విజయం సంఖ్యలు, బ్రాండింగ్ లేదా ప్రభావంతో కాదు. సత్యం బోధించబడుతుందా? విశ్వాసులు పరిశుద్ధతలో ఎదుగుతున్నారా? క్రీస్తు స్వభావం వారిలో రూపుదిద్దుకుంటుందా అనే విషయాలతో మాత్రమే కొలవబడుతుంది. నేటి సంఘాల్లో ఒక అసౌకర్యమైనటువంటి నిజం స్పష్టంగా కనిపిస్తోంది. ఆత్మీయతకు బదులుగా శరీర సంబంధమైనవి నెమ్మదిగా స్థిరపడిపోయాయి. ఇది వ్యక్తిగత సమస్య కాదు, ఇది క్రైస్తవ లోకమంతటా వ్యాపిస్తున్నటువంటి ఆత్మీయ కుష్టు. దేవుడు అప్పగించినటువంటి అధికారాన్ని కొందరు నాయకులు సేవ కోసం కాకుండా తమ పేరు, అహంకారం, ఆధిపత్య పోరాటాల కోసం ఉపయోగిస్తున్నారు. ఫలితంగా సంఘాల్లో విభజనలు, అసూయ, కలహాలు, వర్గ పోరాటాలు సాధారణమైపోయాయండి రోజుల్లో. అయితే ఈ సమయంలో కొందరు విశ్వాసులు పశ్చాత్తాపం లేకుండానే, పరిశుద్ధతను వెంబడించకుండానే, కేవలం భావోద్వేగ ఆరాధనతోనే తాము ఆత్మీయులమని నమ్ముతున్నారు. వాక్యానికి లోబడకుండా, శరీరాశలను మార్చుకోకుండా, కృపను ఒక కవచంలా లేదా మరింత ప్రమాదకరంగా ఒక లైసెన్స్లా ఉపయోగించుకుంటున్నారు. ఇదే ఆధునిక క్రైస్తవ్యంలో అత్యంత సూక్ష్మమైనటువంటి మరియు ప్రమాదకరమైనటువంటి మోసం ఏంటంటే శరీరాన్ని సమర్థించడానికి కృపను ఉపయోగించడం. కానీ లేఖనం స్పష్టంగా ఖండిస్తుంది. రోమా 6వ అధ్యాయం 1-2 వచనాల ప్రకారము కృప విస్తరింపవలనని పాపమందు నిలిచి ఉందుమా? అట్లనరాదు. కృప పాపాన్ని కొనసాగించడానికి కాదు, పాపాన్ని ముగించడానికి ఇవ్వబడింది. కృప శరీరాన్ని కప్పదు, దాన్ని సిలువేస్తుంది. అందుకే పైకి భక్తి గలవారి వలె ఉండియో దాని శక్తిని ఆశ్రయించని వారై ఉంటారని 2 తిమోతి 3:5లో గమనించగలం. ఈ హెచ్చరిక నేటికి కూడా అత్యంతంగా వర్తిస్తుందండి. ఇది బయట శత్రువు కాదు, సంఘాల లోపల నుంచే పనిచేస్తున్నటువంటి
అత్యంత ప్రమాదకరమైనటువంటి శత్రువు. అయితే నిజంగా ఆత్మీయమైనది ఏంటి? బైబిల్ ప్రకారం నిజమైన ఆత్మీయత శబ్దం కాదు, వరాలు కాదు, ప్రదర్శన అసలే కాదు. నిజమైన ఆత్మీయత ఒకటే, క్రీస్తును పోలి ఉండడం. ఆత్మ నడిపింపులో నడిచేవారు భావాలకు కాదు, ఆత్మకు లోబడి జీవిస్తారు. వారు లోకానికి సర్దుకుపోరు, దేవుని చిత్తానికి రూపాంతరం పొందుతారు. వారు వరాల కోసం కాదు, ఫలాల కోసం జీవిస్తారు. చివరికి నిజమైన ఆత్మీయత మనం ఎంతగా వ్యక్తపరుస్తున్నామన్నది కాదు, ఎంతగా క్రీస్తును పోలి మారుతున్నామన్నదే నిజమైనటువంటి కొలమానం. ఇట్టి మాటలను దేవుడు ఆశీర్వదించునుగాక. ఆమేన్.